స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మండల స్థాయి కాంగ్రెస్ కమిటీ నియామకాలు చేపట్టారు. నియామకాల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరం అధ్యక్షులుగా అబ్దుల్ షరీఫ్ ను నియమించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్నాల శ్రీనివాస్, బిల్డర్ బాబీ, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు 4 వేసేసి బ్లాక్ అండ్ బ్లాక్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల గారి యొక్క ఆమోదంతో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకి, టౌన్లకి, అలాగే రాజమండ్రి టౌన్కి కూడా ప్రెసిడెంట్ని నియమించడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక 15 రోజుల్లో, అంటే మార్చి 15 నాటికి మండల కమిటీలు, వాటికి మండల కమిటీలకి అనుబంధ కమిటీలు అన్నీ కూడా అనౌన్స్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైనా మరి మండల కమిటీలు కానీ లేకపోతే వాటికి అనుబంధ కమిటీలు కానీ వేయటంలో అశ్రద్ధ చూపించినట్లయితే అవసరం అయితే మండల అధ్యక్షుల్ని కూడా మార్చడం జరుగుతుంది. అలాగే 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లోనూ కూడా కోఆర్డినేటర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకుని వారి వారి యొక్క అసెంబ్లీలో ఉన్నటువంటి మండలాలకు కానీ టౌన్లకు కానీ కమిటీలు ఇవ్వాల్సిన బాధ్యత అసెంబ్లీ కోఆర్డినేటర్స్నే తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈవేళ మీటింగ్కి అందరూ కూడా వచ్చారు. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా అసెంబ్లీ కోఆర్డినేటర్స్ అందరూ వచ్చారు. మరి మీటింగ్ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇదేంటంటే కొంతమంది ఏదో అలకవహించి అటు ఇటుగా ఉన్నాం అని ఉండటం జరిగింది. అలాగే ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం. ఇది ప్రవహించే గోదావరి. అనేక సెలయేర్లు కలుపుతూ ఉంటాయి, కొన్ని ఎండిపోతూ ఉంటాయి. ఎండిపోయిన గురించి ఆలోచించేది ఏముండదు. కలిసి వచ్చే సెలయేర్లు కలుపుకుని గోదావరి ప్రవాహం ఎప్పుడు కూడా నిశ్చయంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఎవరైతే కలిసి వచ్చి పార్టీ అభివృద్ధికి పాటుపడతారో, ఎవరైతే పార్టీ కోసం అభివృద్ధికి కృషి చేస్తారో వాళ్ళని కలుపుకుంటూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. అలాగే ఎవరైనా మరి అభిమానంగా వస్తారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి కండు వేసి పార్టీలో కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఎవరైనా కోపించి మేము దూరంగా ఉంటాం, మేము పార్టీ అంటే విజిటింగ్ కార్డు వేయించుకుంటారంటే చల్లదు. విజిటింగ్ కార్డు వేయించుకుని కాంగ్రెస్ పార్టీ రోజులు పోయింది. విజిటింగ్ కార్డు వేయించుకుని మేము ఏదో కాంగ్రెస్ పార్టీ, నేను పార్టీ స్టేట్ సెక్రటరీ లేదా ఇవన్నీ మొత్తం కమిటీలన్నీ కూడా రద్దు అయిపోయినాయి. ఇప్పుడు పిసిసి నుంచి వైఎస్ శర్మిల గారు ఏవైతే కమిటీలు వేస్తున్నారో ఆ కమిటీలోనే యాక్టివ్గా ఉంటాయి. అంతేగాని పార్టీ ఎప్పుడో పూర్వం నేను ఇందిరాగాంధీ టైంలో లేకపోతే రాజీవ్ గాంధీ టైంలో నేను ఏఐసిసి సెక్రటరీ, పిసిసి సెక్రటరీ అంటే అన్ని కూడా చెల్లం. కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, మీరు అందరూ కలిసి రండి. రేపు భవిష్యత్తులో మన రాహుల్ గాంధీ గ్యారంటీగా భారతదేశానికి ప్రధాని అవడం అనేది ఖాయం. మీరు నార్త్లో వెళ్ళి అడిగినా, సౌత్లో అడిగినా, ఎవరిని అడిగినా అదే విషయం చెప్తున్నారు. అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా వైఎస్ శర్మిల గారు గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రలో కానీ విడిపోయిన తర్వాత కానీ మహిళ ఎవరు ముఖ్యమంత్రి చేయలేదు. ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి చేశారు. ఆవిడ మంచి పేరు తెచ్చుకుని భారతదేశానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చారు. అలాగే వైఎస్ శర్మిల గారికి మహిళలుగా ఒక అవకాశం ఇవ్వమని ప్రజలందరినీ కోరుతున్నాం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన నిర్వాసితులందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజీ వచ్చేల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అలాగే పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తుని 45.7 నుంచి 41.5కి తగ్గిస్తారంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏ రకంగా అయితే పోరాటం చేసామో ఆ రకంగానే పోలవరం ప్రాజెక్టు కోసం పోరాటం చేసి నిర్వాసితులందరికీ కూడా ఆర్ఆర్ ప్యాకేజ్ వచ్చేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరినీ సమాయత్తం చేసుకుని పోరాటం చేయడం జరుగుతుంది.